హలో అండి. ప్రస్తుతం శ్రీ విష్ణు గారి సినిమా సింగిల్ అంటూ రాబోతున్నారు. కానీ మంచు విష్ణు గారితో ఏదో ఒక చిన్న మాట దాట వేయడం వల్ల కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులు అంటున్నారు. బట్ శ్రీ విష్ణు గారు ఎప్పుడు అలా ఎవరిని కించపరుస్తూనో అట్లా మాట్లాడడం మనం చూడం. ఆయన సినిమాల్లో కామెడీ కూడా మరీ అంత వల్గర్గా మనం చూడం. కాస్త హెల్తీ కామెడీని ఆయన పండిస్తూ ఉంటారు. యాక్చువల్గా ఆయన మాటల కన్నా కూడా ఆయన హావభావాలతోనే మనం నవ్వుతూ ఉంటాం. అలాంటి శ్రీ విష్ణు గారు ఎందుకు మంచివారి ఫ్యామిలీని ఇబ్బంది పడేలా మాట్లాడారు? కావాలనేనా అనేది పక్కన పెడితే ఆ కరోనా ముందు టైంలో అనుకుంటా స్వర్ణ, నీకు బాగా గుర్తుంటే, నాకు పలకడం రాదు వాడు అన్నట్టుగా, ఇట్లా క్లాప్స్ కొట్టుకుంటూ ఒక కమీడియన్ నల్లగా ఉండేవాడు, కేకే కేకే కోకో అనేవాడు ఇలా కొట్టుకుంటూ. దాన్ని మళ్ళీ అనిల్ రావిపూడి సినిమా రాజా ది గ్రేట్లో రవితేజ గారు చేసి చూపించారు. రవితేజ శ్రీనివాస్ రెడ్డి కాంబినేషన్లో. అప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యేది. ఒకటి కాళ్ళు ఇలా పెట్టి ఇలా టప తాళాలు కొట్టేవాడు. ఏం మాట్లాడుతున్నాడు ఏం పాడుతున్నాడు అర్థమయ్యేది కాదు. నెక్స్ట్ ఆ తర్వాత జంబలకడి చారుమిఠయ్య, దాని గురించి మాట్లాడుకోవచ్చు కదా, చాలా వైరల్ అయింది. చిరంజీవి గారే ఇప్పటికీ చాలా ఇష్టం. చిరంజీవి గారే ఆయన సినిమాలో నేను లొంగి కడతా చూడు. ఎందుకు కాంట్రవర్సీ చేస్తారో తెలియదు కానీ నాకు ఎందుకు అది వినే కొద్ది వినాలనిపిస్తుంది ఆ గొంతుకులు. సమ్ టైమ్స్ ఇట్ హ్యాపెన్స్, అలాంటివి ఉంటాయి. సో చిరంజీవి గారు కూడా ఆయన సినిమాలో పెట్టుకున్నాడు వాళ్ళ తెర వీరయ్యాలో నేను లొంగి కడతా చూడు లొంగి కడతా చూడు. నెక్స్ట్ ఆ తర్వాత కుర్చీ మడత పెట్టి, అండ్ అలాగే సోషల్ మీడియాలో వైరల్ అయ్యే చాలా 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 అంతెందుకు మంచు విష్ణు అన్నదే టంగుటూరి ప్రకాశం పంతులు అని ఆయనకు పాపం పలకరాక ఒక సందర్భంలో ఏదో అలా అనేస్తే దాన్ని బాగా వైరల్ చేశారు. మన అంచులక్ష్మి నిలదీసిపై కూడా వైరల్ అయింది, వాళ్ళ నాన్న ఫసక్కు వైరల్ అయింది, ఇలా చాలా చాలా వైరల్. ఇది ఉంటది కదా లెడ్దం అని విష్ణు గారు ఏదో మాట్లాడారు అప్పట్లో మా ఎలక్షన్స్ టైంలో. మ్యాడ్ సినిమాలో ఉంది కదా ఆ డైలాగ్, చెప్పనివ్వండి అంకుల్ చెప్పనివ్వండి అని అన్నారు కదా అప్పుడు విష్ణు. ఆ డైలాగ్ కూడా మంచిగా వైరల్ అయిందే. మా పిల్లలు కూడా వాడారు మ్యాడ్ సినిమాలో. నెక్స్ట్ ఆ తర్వాత రీసెంట్లీ ఇంకోటి కూడా వైరల్ అయింది, ఏంటది, ఈ లైలా సినిమాలో కోయ్ 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 పెట్టాడు. కోయ్ కోయ్ కోడిని కోయ్ అని ఆయన ఎవరు అంటే అది బాగా వైరల్ అయింది. అది లైలా సినిమాలో ఒక సాంగ్లో వాడాడు. అంటే దీనికి నేను చెప్పేది ఏంటంటే, ఇంటర్నెట్లో మీమ్స్ ద్వారానో లేకపోతే ఏదో రకంగా ట్రోల్స్ ద్వారానో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అయ్యే కంటెంట్ని చాలామంది కూడా తీసుకుంటున్నారు. అలాగే ఇప్పుడు ఆ కుమారాడు హాయ్ నాన్న బాగున్నావా అనేది కూడా, అలేక చిట్టి పికిల్స్ బూతులు కూడా బాగా వైరల్ అయ్యాయి తెలుసు. అంటే ఏంటిది ఇంత కాస్ట్ అంటే, ముందు నువ్వు నీ కెరీర్ మీద ఫోకస్ పెట్టు అని, అంటే బూతులు లేకుండా దాన్ని తీసి తిడుతున్నారు. ఇది కూడా ఎక్స్పెన్సివ్ అన్నావంటే 4 ఇళ్లలో పాచి పని చేసుకుని పెట్టి ఇలాంటివన్నీ సినిమాల్లో వాడుతున్నారు. సామాజికంగా బాగా వైరల్ అయిన ఇన్సిడెంట్స్. కానీ వాడతారు కదా, అఫ్ కోర్స్ వాడతారు, వాడాలి కూడా బాగుంటది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎక్కడో విన్నాం, మనకి అన్నం కన్నా కూడా ఒక సెలబ్రిటీ చెప్పారనుకోండి వాళ్ళ స్టైల్లో, అది ఇంకా ఫన్నీగా ఉంటుంది. ఎందుకు మన సినిమాకి వెళ్ళేది కాసేపు నవ్వుకోవడానికే కదా, ప్రశాంతంగా. నెక్స్ట్ మళ్ళీ ధమాకా సినిమాలో కూడా ఆ పిల్ల కండక్టర్ అమ్మాయి ఝాన్సీ పాటని కూడా వైరల్ చేశారు, అదొకటి ఉంది. ఇట్లా కొన్ని సందర్భాల్లో చాలా చాలా విషయాలు వైరల్ అయ్యాయి. ఇప్పుడు అలాగే వాడాడు మన శ్రీ విష్ణు కూడా. ఏమైందంటే తను తీసుకున్న కాన్సెప్ట్ ఏంటంటే, శివయ్య అని అన్నాడు చూసావా, కన్నప్పలో లాస్ట్లో వస్తుంది ఇక గ్లిమ్స్లో, నోరు పైకెత్త అంటాడు, దాన్ని ఈయన అన్నట్టుగా. నెక్స్ట్ దాని లాస్ట్లో ఏంటంటే ఇంకొక బూతు, అది మనం మాట్లాడుకోవడం వేస్ట్, దాంట్లో మంచు అనే పదాన్ని ఇరికించి ఒక బూతు వాడాడు. ఇట్లా ఏదో మాట్లాడినందుకు చాలామంది కూడా నువ్వు మంచు విషయం టార్గెట్ చేసావు అని కొంతమంది అంటుంటే, భలే ట్రోల్ చేసావు భయ్య, అసలు మేము అందరం అనలేకపోయాం, అప్పుడెప్పుడో మా మీద స్ట్రైక్లు వేసాడు, చాలా కాలానికి ఇట్లా ఉన్న టైంకి నువ్వు భలే వదిలేవు, చాలా హ్యాపీగా ఉందని ఇతను కూడా చాలామంది అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అది వైరల్ అవుతూ ఉంది. దానివల్ల నష్టం ఏంటి అంటే, బేసిక్గా నష్టమేం లేదు, విష్ణు కూడా అసలు పట్టించుకోడు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ డైలాగ్స్ అన్నీ కూడా మనం నవ్వుకోవడానికి బాగుంటాయి. సినిమా అంటేనే ఆహ్లాదం అది. ఇప్పుడు ఈ మధ్య మనం ఈ రక్తపాతం ఎక్కువైపోతుంది, కానీ సినిమా అంటే ప్రశాంతంగా ఇల్లంతా వెళ్ళి ఏదో ఒక మనకి తెలియని ఒక కథని అదే కథగా నిజ జీవితంలో జరుగుతున్నట్టుగా భావించి కాసేపు నవ్వుకుని కొద్దిసేపు ఏడ్చి వచ్చేస్తాం.
అది కాస్త మనకు ఒక ఎంటర్టైన్మెంట్. అలా వాడుకుంటే పర్వాలేదు, కానీ బూతులు జోడించి వేరే కుటుంబానికి సంబంధించిన సర్నేమ్ను వాళ్ళ వ్యక్తిగత జీవితాలను వాడుకోవడం మాత్రం తప్పే అనిపిస్తుంది. బట్ ఇక్కడ వీళ్ళైతే ఏం తప్పు చేయలేదు, ఉన్నది ఉన్నట్టు వాడుకుంటే విష్ణుకు కూడా ప్రాబ్లం ఏం కావాలని లేదు. చేస్తే విష్ణుకు కూడా ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఈ మేమ్స్ చేసే వాళ్ళని, ట్రోల్స్ చేసే వాళ్ళందరినీ ఆయన ఒకసారి పిలుచుకొని నీకే పేజ్ ఏంటి, నీ పేజ్ పేరు ఏంటి అని చెప్పి సరదాగా నవ్వుకున్నాడు. చేయండ్రా పర్లేదు, హ్యాపీగానే మేము ఎంజాయ్ చేస్తామని. ఆ రోజుల్లో మిమిక్రీ ఆర్టిస్టులు కూడా చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు ఫ్లైట్లో వెళ్తూ ఉంటే ఏం జరిగేది, అవును, పడవలో వెళ్తే ఎలా ఉండేది, వనభోజనాలకు వెళ్తే ఏం జరిగేది, వీళ్ళందరూ వండర్లాకి వెళ్తే ఏం జరిగేది, ఇలాంటివి ఇమిటేట్ చేసేవాళ్ళు వాయిస్ని. వాళ్ళు కూడా చాలా స్పోర్టివ్ బాగా నవ్వుకున్న దాఖలను వాళ్ళు ఉన్న వేదికలపైన అలాంటివి వచ్చేవి. మన వాయిస్ మనం వింటే ఎంత బాగుంటుంది. అంతే, ఈ రోజు వరకు కూడా కార్టూన్స్ కూడా అంతే. ఇప్పుడు జయలలిత గారు ఉన్నారు, కొంచెం బొద్దుగా ఉంటారు, ఆవిడ కార్టూన్ అంటే గుండ్రంగా వేస్తాడు. కేసీఆర్ గారు ఉన్నారు, కొంచెం ముక్కు పొడి ఉంటుంది, ముక్కు ఇంత వేస్తాడు కార్టూన్లో. అది బాడీ షేమింగ్ లాగా అనుకోవద్దు, అదొక సరదా అంతే. జస్ట్ బాడీ ఊరికే జస్ట్ అదొక చలోక్తి, ఏదో ఒకటి, ఒక టూమ్రీ ఇంకా చిన్నగా తీసుకోవాలంటే వాళ్ళు కూడా అలాగే స్పోర్టివ్గా తీసుకుంటారు. విష్ణు కూడా అంతే స్పోర్టివ్గా తీసుకున్నాడు. కాకపోతే ఇక్కడ జనాలకి ఏంటంటే ఇంకొక చిన్న డౌట్ విషయం ఏంటంటే, ఇప్పుడు నిజంగా కన్నప్ప సినిమా ఇంకా రిలీజ్ అవ్వాలా, రేపు రిలీజ్ అవ్వాలి, June 27th కన్నప్ప రిలీజ్ అయ్యింది, అందరు సినిమా చూస్తున్నారు. టైంకి ఆ సీన్ వచ్చింది శివయ్య అనేది, అప్పుడు అందరూ ఆ ఎమోషన్లో ఉండిపోతారా, అంత ముందు నుంచి క్యారీ అవుతున్న ఎమోషన్లో అక్కడ ఆగిపోతారా, లేకపోతే ఇది అది కదా అంటారా, ఉంటుంది కదా. అందుకని చెప్పేసి కొంతమంది మంచు విష్ణు అభిమానులు ఏమంటున్నారంటే, అది ఏంటంటే గీతా ఆర్ట్స్ బ్యానరు, మీరు ఇంత ఇది ఉన్నప్పుడు మీ సినిమా పర్లేదు ఓకేలా, ఇంకో సినిమాని ఎందుకు అలా చేస్తున్నారంటే, మీరు మా సంగతి తెలుసు కదా, ఎప్పుడు ఎవరిని ఇబ్బంది పెట్టే రకాలం కాదు. ఈవెన్ మొన్న అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి వచ్చాడంటే కూడా విష్ణువే వెళ్ళి కలిసింది ఫస్ట్ వెళ్ళి చక్కగా. సో ఇట్లా మాకు అట్లాంటి ఇదేం లేదు నీ పైన, మరి ఎందుకు ఆ సినిమా పిల్లలు వాళ్ళు అలా తీసుకున్నారు, సరదాగానే ఉండని వాళ్ళు అనుకున్నారు, సరదాగానే ఉంటుందని విష్ణు కూడా అనుకున్నాడు. కొన్ని వర్గాల వాళ్ళు ఏమంటున్నారంటే, విష్ణుని అభిమానించే వాళ్ళు, కన్నప్ప సినిమా రేపు మంచి ఎమోషన్లో వస్తుంది, శివుడికి ఇలా ఏదో చేస్తున్న తర్వాత ఏదో అంటారు, కాసేపు ఏడుపు వస్తుంది, ఏవేవో ఉన్నప్పుడు అలా వెళ్తున్నప్పుడు కరెక్ట్గా శివయ్య అంటే నవ్వు వస్తుందా, ఆ ఎమోషన్ క్యారీ అవుతుందా అనే ఒక ఇదిలో ఉన్నారు. మోస్ట్ ప్రాబబ్లీ ఆ సినిమా ముందు నుంచి ఎంగేజ్ చేస్తుంది కాబట్టి అదే ఎంగేజ్లో ఉంటారు, వాళ్ళు ఏం నవ్వుకోరని నేను అనుకుంటున్నా. బట్ ప్రత్యేకించి అది ట్రోల్ చేయడానికే వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా సినిమాని, వాళ్ళు మేబీ ఓవరాల్గా ఇలాంటి అంటే ట్రోల్ చేసే వాళ్ళు అయినప్పుడు ఇవేం పట్టించుకోరు కూడా, వాళ్ళు ఏం చేయాలనుకుంటే అదే చేస్తారు, 100% అదే చేస్తారు. అంటే అక్కడ నిజంగా ఈ శివయ్య డైలాగ్ ఇంకేమున్నా కూడా వాళ్ళు ట్రోల్ చేస్తారు. సో దీన్ని పెద్దగా అంత పట్టించుకోవాల్సిన అవసరం ఏం లేదు. విష్ణు ఇప్పుడు శివయ్య గురించి మనం పక్కన పెట్టేస్తే తప్పుడు మాట మనం మాట్లాడుకోవడానికి ఇబ్బందికరమైన మాట మీరు అన్నారు చూడండి, అలాంటి మాటలు మాట్లాడద్దు కదా. అది మాట్లాడొద్దు తప్పే, కానీ దాన్ని ఆ పదం ఒక బూతు పదం, ఆ బూతు పదాన్ని సినిమాల్లో సినిమాటిక్గా వాడడానికి మంచు అనే పదాన్ని వాడారు. మరి ఎందుకు మంచు? అదే ఆ మంచు అనే పదాన్ని ఎందుకు వాడారని చెప్పేసి ఇప్పుడు వీళ్ళు గీతా ఆర్ట్స్ వాళ్ళని అడుగుతున్నారు. ఇప్పుడు శివయ్య దగ్గర మనం కూడా సరే అవి జరుగుతూనే ఉంటాయి కాబట్టి మనం ఇట్స్ ఓకే, బట్ మంచు అన్న మాటను వాడద్దు కదా. చాలా సందర్భాల్లో మీకు తెలిసిన విషయం ఇంకోటి ఏంటంటే, ట్రైలర్స్లో ఉండే కొన్ని డైలాగులు సిచ్యువేషన్లు సినిమాలో కనబడవు. అవును, అలాగే ట్రైల్స్ అంటే ఆ గ్లిమ్స్ కోసము, ఆ ట్రైలర్ కోసము బట్టలు పెడతా ఉంటారు. లైలా ట్రైలర్లో ఉన్న బూతులని సినిమాలో లేవు అన్నారు అప్పుడు. ఎందుకు పృథ్వీరాజ్ గారు అదేదో అవేవో అన్నారు కదా, గొర్రెలు మేకలు, ఆ సీన్ కూడా ఏమి లేదంట కదా. అది కూడా అసలు ఏమీ లేదు, తీసి పడేశారు దాన్ని, అసలు ఏమీ లేవు. బేసిక్గా ఏంటంటే ట్రైలర్లో ఏంటంటే సినిమా మీద ఇంపాక్ట్ క్రియేట్ చేయడానికి, జనాల్ని పుల్ చేయడానికి, క్రౌడ్ గ్యాదరింగ్ చేయడానికి అలా వాడుకుంటారు అంతే. సినిమాకి వెళ్తే నన్ను అడిగితే ఈ రెండు ఉండవేమో అని నేను అనుకుంటున్నాను. దీనివల్ల విష్ణు గారికో లేకపోతే మన శ్రీ విష్ణుకు ఏమి ఇష్యూస్ ఏం కాదు, విష్ణు వర్సెస్ విష్ణు అన్నట్టుంది. ఒకవేళ ఇష్యూస్ ఏమైనా అయ్యాలనుకున్నా నెక్స్ట్ వీక్ వరకు ఆగండి, ఎందుకంటే సినిమా ఒక వారం అయితేనే వచ్చేస్తుంది. అవును అవును, అంతే, చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ సో మచ్.